సోషల్ మీడియా వేదికగా ఓ దంపతులు బడా బాబులకు వల వేస్తూ దోచుకుంటున్న సంఘటన కరీంనగర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కరీంనగర్లోని ఆరపల్లిలో గల శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్లో మంచిర్యాలకు చెందిన దంపతులు ఓ ఫ్లాట్ తీసుకుని జీవిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతూ పలువురు బడా బాబులను పరిచయం చేసుకున్నారు. వారిని ముగ్గులోకి దింపి సెక్స్ రాకెట్ ను నడుపుతూ వారికి తెలియకుండా సీక్రెట్ వీడియోలు తీశారు. ఇలా తీసిన వీడియోలు బయట పెడతామంటూ బెదిరిస్తూ అపార్ట్మెంట్ ఈఎంఐలు కట్టేవారు. ఈ దంపతులకు డబ్బు అవసరం అయినప్పుడల్లా విటులకు ఫోన్ చేస్తూ బెదిరించసాగారు. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా ఓ వ్యక్తిని 5 లక్షలు డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బులు లేవని చెప్పినా వినకుండా ఆ దంపతులు వీడియోలు కుటుంబీకులకు పంపుతామని బెదిరించి ₹1,00,000 వసూలు చేశారు. మిగతా 4 లక్షలు ఇవ్వాలి అని పట్టుబడడంతో విసుగు చెందిన సదరు వ్యక్తి స్నేహితుల సూచనల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు కేసును విచారించగా భార్యాభర్తలను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. కేవలం 24 గంటల్లో కేసును ఛేదించిన సిఐ నిరంజన్ రెడ్డి పోలీసు అధికారులను ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు. సుమారు 100 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన 2 భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్లో పాల్గొంటూ అట్టి సెక్స్లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ